కోటిరెడ్డి కూడెల్లో జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు. కోల్కతాలోని ఒక వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో సంధ్యా హాల్ సర్కిల్ నుంచి కోటిరెడ్డి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. కోటిరెడ్డి సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున న్యాయం కావాలంటూ నినాదాలు చేస్తూ మానవహారం చేపట్టారు. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కల్కటాలో అత్యాచారం చేసి చంపేశారు. ఇది ప్రతిరోజు ఎక్కడో ఒక చోట జరుగుతున్న సంఘటనని. మేము అడిగేది ఒకటే, వేర్ ఈజ్ ద ప్రొటెక్షన్? ఎక్కడ అప్పుడెప్పుడో నిర్భయ అనేసి బస్సులో జరిగిన ఇన్సిడెంట్కి ఒక పెద్ద నిరసన జరిగింది. సరే, అది ఊరి బయట ఎక్కడో బస్ అనుకున్నారు, కానీ ఇప్పుడు ప్రొటెక్టివ్ ఏరియా మేము వర్క్ చేసే ప్లేస్లోనే జరుగుతుంటే ఎవరు ఆపగలరు? ఒక సివిక్స్ పర్సన్, సెక్యూరిటీ ఇవ్వాల్సిన పర్సనే అత్యాచారం చేశారు అనేసి వాళ్ళంతటికి వాళ్ళు వచ్చారు. ఇంకా ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరు? నెక్స్ట్ ఇంకా ఇది ఎక్కడ కాదు, మా కాలేజ్లో కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మా రిమ్స్ అనేది ఊరు అవతల ఉంది. సరైన సెక్యూరిటీ లేదు, రూమ్స్ సరిగా లేవు, డాక్టర్స్కి సపరేట్ రూమ్స్ లేవు, వాష్రూమ్స్కి కూడా హాస్టల్స్కి వెళ్ళి రావాల్సి వస్తుంది. సో వెంటనే మా డిమాండ్ ఏంటి అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది అమల్లోకి రావాలన్నది ఒకటి కోరుకుంటున్నాము. రేపు మనకు ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే, మళ్ళీ రక్షణ లేదు. నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ పీజీఐలో ఒక అమ్మాయిని రేప్ చేశారు. ఇవన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. పబ్లిక్ నోటీస్కి తీసుకొని వస్తున్నాము, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు. పబ్లిక్ కూడా సపోర్ట్ చేయడం లేదు. మేమేమో మీకోసమే రక్షణ చేస్తున్నాము, ఫ్రీ సర్వీసెస్ చేస్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్స్లో. మీ తరపు నుంచి కూడా సపోర్ట్ కావాలి, మీడియా తరపు నుంచి కూడా సపోర్ట్ కావాలి. మాకు జరిగిన కోల్కతాలో ఇన్సిడెంట్కి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలి. ఫీమేల్ అందరు డాక్టర్స్కి సపరేట్ రూమ్స్ కావాలి, వాళ్ళకి సీసీటీవీస్ అన్నీ ప్రొవైడ్ చేయాలి. మీ తరపు నుంచి కూడా సపోర్ట్ వస్తుందని ఆశిస్తున్నాము. నేను అబ్జుడ కడప వింగ్ వైస్ ప్రెసిడెంట్ని. జాతీయ మీడియాలో రిమ్స్ కడప అనేది ఒక వల్నరబుల్ కాలేజ్గా చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది ఊరు బయట ఉంది. ఊరి బయట ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, అంతే కదా. ఇక్కడ నుంచి పేషెంట్ పోవాలన్నా కష్టమే. అది బయట ఉండడం వల్ల అక్కడ మాకు కష్టమే. లోపల నైట్ డ్యూటీలో కాల్ వస్తే హాస్టల్ నుండి వెళ్ళాలి. ఎవరు? మన మహిళా డ్యూటీలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి అక్కడ ఇది డ్యూటీలో ఉండాలి. ఇప్పుడు చెప్పినవన్నీ కాన్స్పిరసీ థియరీసే. దాని మీద నిజాయితీగా ఏదీ లేదు. ప్రతి ఒక్కటి కరెక్ట్గా జరగాలి. రెండోది సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ జరగాలి. మూడోది వల్నరబుల్ ఏరియాస్, అంటే ఇప్పుడు మా కాలేజీలో లైట్లు లేవు, గర్ల్స్ హాస్టల్ పోతే లైట్లు లేవు, ఎక్కడో వదిలేయండి, ఆ లైట్లు పెట్టాలి. ఈ లోకల్ డిమాండ్స్ కూడా ఇవి జరిగితేనే అవి జరుగుతాయి, ఇవి పెడితే అవి జరగవు. కాబట్టి ఇవన్నీ జరపాలని చెప్పి మేము ఈరోజు స్ట్రైక్కి దిగుతున్నాము. నిన్ననే దిగాము. ఈరోజు మేము మానవరంగా మారి ఈ కోటిరెడ్డి సర్కిల్లో కడపలో మేము మానవరంగా మారి